నమస్తే అండి అందరికీ. ఒక విషయం చెప్పాలి. మీరు దీన్ని ఎలా అనుకున్నా పర్వాలేదు. ఇది ఫేస్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎండాకాలం వస్తుంది అనే మాటే కానీ ఎండలైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయన్నమాట. వాటర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము. దగ్గర 3 ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఇయర్తోని. మిగతా రోజుల్లో అయితే వాటర్ బాగానే వస్తాయి, కానీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనేటప్పటి నుంచి మాత్రం వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనే భయమే మాకు పట్టుకుంటుంది. మేము ఉండేది 4th ఫ్లోర్లోన. కింద నుంచి మొయ్యాలి అంటే మాత్రం అసలు ఏడుపు ఒకటే తక్కువ, మాకు అలా అయిపోతుంది. ఇప్పుడు నైట్ అయితే 8:30 అవుతుంది. ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. అంటే స్టిచ్చింగ్ అదైతే ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. అసలు ఓపిక లేదు, కానీ మోసుకోవాలి తప్పదు. మేము ఉండేది 4th ఫ్లోర్ అని చెప్పాను కదా. కింద ఏ ఫ్లోర్ వాళ్ళు నల్ల అయిపోయినా కూడా మాకు వాటర్ అనేవి రావన్నమాట. కింద అమ్మ వాళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము తీసుకొని వస్తాము. వాళ్ళు పట్టుకుంటారు, మేము పట్టుకుంటాము, ఇద్దరం షేర్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా ప్రాబ్లము మన వరకు వచ్చే వరకు తెలియదు అనమాట. వాటర్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా వాడేస్తాము, తర్వాత నెక్స్ట్ డే ఏంటి అనేది మనకు తెలియదు. అందుకే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొదుపుగా వాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా మనం ఫేస్ చేస్తేనే ఆ ప్రాబ్లం గురించి మనకు అర్థమవుతుంది. అందుకని వాటర్ ప్రాబ్లం అనేది ఈరోజు మన దగ్గరికి రాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం మనం ఫేస్ చేయాలి కంపల్సరీ. సిటీలో ఉన్న వాళ్ళైనా సరే, ఊళ్ళో ఉన్న వాళ్ళైనా సరే, వాటర్ ఎంత జాగ్రత్తగా వాడుకుంటే ఈరోజు మనం ఉంచుకున్న వాటరే రేపటి నాడు మనకి ఉపయోగపడవచ్చేమో చెప్పలేము. ఈరోజు మాకు వచ్చింది, రేపు ఇంకొకరికి రావచ్చు, రేపు ఎల్లుండి మీకు రావచ్చు. ఎందుకని చెప్తున్నాను, వాటర్ అనేది మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. సో ఇది తప్పుగా అనిపించే వాళ్ళకి తప్పుగా అనుకున్నా పర్వాలేదు, లేకపోతే మంచి మెసేజ్ అనుకున్నా కూడా పర్వాలేదు, కానీ నీరు అనేది మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే రేపటి నాడు మనకు అదే ఉపయోగపడుతుంది. మేము ఇప్పుడు కింద నుంచి మొయ్యాలంటే మాకు అసలు కాలు ఇలా షివర్ అవుతుంటాయి అన్నమాట. కింద నుంచి బిందెలు తీసుకొని వచ్చినా, క్యాన్లు తీసుకొని వచ్చినా ఊపిరి ఆడట్లేదు. ఒకటే ఆయాసం. ఒక్క క్యాన్ తీసుకొని వస్తే 2-3 నిమిషాల వరకు మాకు ఊపిరి ఆడదు. మేము ఇప్పుడు పడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 8:30 అయిపోయింది నైట్, వంట లేదు, ఏం లేదు. ఇప్పుడు వాటర్ నింపాలి. సో వాటర్ అనేది జాగ్రత్తగా వాడుకోండి, ఓకేనా? ఈరోజు మీరు సేవ్ చేసిన వాటరే మీకు రేపు ఉపయోగపడవచ్చు, అందుకనే చెప్తున్నాను, ఓకేనా?